కరెంటును కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చదువు అనేది అందరికీ అవసరం ఇప్పుడున్న టైంలో. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మనకు ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థ స్కూల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. మీరందరూ కూడా జర ఓపికతో ఉండాలా. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడి 1 year అయింది, ఇంకా మస్తు పనులు చేసేటి. మీరు కూడా సానుకూలంగా దీవించాలి. ఇక రైతు భరోసా కింద రైతులందరికీ కూడా మొన్ననే 15,000 రూపాయలు, దాంతో 12,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఫ్యూచర్లో రానున్నటువంటి తరుణంలో వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది. రాగానే మొన్ననే 50,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ముందరికి పోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై భారత్. మనం అందరం కూడా ముందరికి పోవాలా, సూచించాలా. ఓపికతో ఉంటే అన్ని పనులు అయితే బాపు మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలా. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ అందరికి ముందరికి పోతుంది. మళ్ళీ కుటుంబ సర్వే పెట్టిండ్రు, అందరూ కుటుంబ సర్వే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సహకరించాలా. మళ్ళీ పొలం పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి అనుకుంటూ పోయినామనుకో ఏమవుతుంది, మనమేనా ఇష్టపోతాం. గవర్నమెంట్ అధికారులు వచ్చి మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారు. ఎందుకోసం ఫ్యూచర్లో వాళ్ళు పెట్టబోయేటటువంటి పథకాలు మన దగ్గరికి రావాలంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ కొడితే మొత్తం వస్తాయి. ఎవరికైతే ఏమేమి రాలేవో అవన్నీ కూడా ముందట భవిష్యత్తులో అన్ని చేస్తారు. కాబట్టి ఓపికతో ఉండి గవర్నమెంట్ సహకరించాలని తెలియజేస్తూ జై భారత్, జై తెలంగాణ ఉంటాయిగా.